ఏ నేరస్తుడు పుట్టుకతోనే నేరస్తుడు కాదు, పరిస్థితుల ప్రభావం వల్లనే అలా మారాడు అంటారు కదా. అలాగే పోలీసు కూడా ఎదుటివారిని అవమానించి హింసించి ఆనందించాలి అని అనుకోడు. పరిస్థితుల ప్రభావంతోనే అలా మారుతాడు. ఎవరికి కష్టాలు వచ్చినా పోలీసులకు చెప్పుకోవచ్చు. కాని తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేని ఏకైక ఉద్యోగం ఒక్క పోలీస్. ఉద్యోగం చేస్తే ఒకరు, చేయకపోతే మరొకరు నిందిస్తారు. ఏ పనికైనా నిర్దేశిత పని గంటలు ఉంటాయి, కాని డ్యూటీకి వెళ్లే సమయమే గాని తిరిగి వచ్చే సమయం తెలియనిది ఒక్క పోలీసు ఉద్యోగమే. డ్యూటీకి వెళ్లి వస్తా అంటారు గాని ఎప్పుడు వస్తావు డాడీ అని పిల్లలు అడిగితే మాత్రం ఏ పోలీసు దానికి సమాధానం చెప్పలేడు. ఏమండి పండక్కి ఊరెళ్దామా అని భార్య అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతాడు పోలీసు. బంధువుల పెళ్లి, ఇతర శుభకార్యాలకు పాపం సెలవు లేదు. అసలు ఏ పోలీసునైనా అడగండి, వారి పెళ్లి రోజున లేదా పుట్టినరోజుకు కుటుంబంతో కలిసి కనీసం గుడికైనా వెళ్లారేమో అని. ఇవన్నీ చెబితే జీతాలు తీసుకుంటున్నారుగా అంటారు. కానీ పోలీసు కన్నా ఎక్కువ జీతాలు తీసుకునే ఏ ఉద్యోగికి అయినా తగిన గౌరవము, విశ్రాంతి దొరుకుతుంది. అదే పోలీసుకి కరువు. ఎన్ని సంస్కరణలు వచ్చినా పోలీసులకు మేలు చేసే ఏ మార్పు అమలు కాలేదు. కాబట్టి ప్రజలు ఈ ఖాకీలపై కొంచెము కారుణ్యము చూపిస్తే వారు మన కోసం ప్రాణాలు ఇస్తారు. వారిని మనుషుల్లా చూద్దాం, చాలు, దేవుడిలా మనల్ని రక్షిస్తారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. తులసివనంలో గంజాయి మొక్కలుంటాయి. ఆ గంజాయి మొక్కలను పట్టించుకోకూడదు. ఏమంటారు? సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించే పోలీసు సోదరులకు, పోలీసు సోదరీమణులకు వందనం, అభివందనం.